ఓం శ్రీ మాత్రే నమః ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం జనవరి 2వ తారీఖు అంటే నూతన సంవత్సరం 2వ రోజు కుంభరాశి వారు ఊహలకు మించిన అదృష్టాన్ని పొందుకుంటారు. ఇలా పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కల్పించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఇక వీరు అనేది 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను బేరేజు చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క నూతన సంవత్సరం 2వ రోజు కుంభరాశి వారికి ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇవ్వబోతుంది. ఈరోజు మీరు ఊహించినటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు, గురువు, శుక్రుడు మీ రాశిని అనుకూలంగా నిలబడడం వల్ల ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు మారుతుంది. గత కొన్ని నెలలుగా ఎదురైన ఇబ్బందులు, ఆత్మన్యత భావాలు, ఆర్థిక కష్టాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. నూతన సంవత్సరం 2వ రోజు ఉదయం నుండి ఒక సానుకూల శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. ఉదయాన్నే మీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. మీరు ఎప్పటి